చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ జనసేన కేటాయించిన సీట్లను కూడా టీడీపీకే దారాదత్తం చేస్తున్నారు. జనసేనలో అభ్యర్థులు ఉన్నా కూడా టీడీపీ నుంచి తమ పార్టీలోకి తీసుకొచ్చిన వారికే ప్రాధాన్యతనిస్తూ సీట్లు కేటాయిస్తున్నారు. తాజాగా మరో 2 సీట్లను టీడీపీకి ఇచ్చేశారు. అవనిగడ్డ, రైల్వే కోడూరు సీట్లు టీడీపీ నేతలకే కేటాయించారు. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ను ప్రకటించారు. చంద్రబాబు ఆదేశాలతో రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చారు పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇటు జనసేన అవ్వచ్చు, అటు బీజేపీ అవ్వచ్చు, అందరూ కూడా పచ్చనేతలు అంటే టీడీపీ వాళ్లే అభ్యర్థులుగా వస్తున్న నేపథ్యం చూస్తున్నాం. ప్రస్తుతం మరో 2 సీట్లు టీడీపీకే దారాదత్తం చేసిన జనసేన అనే వార్త చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుండి చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా మారి చంద్రబాబు డైరెక్షన్లో మాత్రమే యాక్ట్ చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఆఖరికి సీట్ల కేటాయింపులో తనను నమ్మి 10 ఏళ్ల పాటు తన పార్టీ కోసం పనిచేసి తన సభల కోసం ఖర్చు చేసినటువంటి నాయకులందరినీ కూడా పక్కన పెట్టేసి ఈ సీట్లను కూడా తెలుగుదేశం పార్టీకే వరుసగా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఇప్పటికే పొత్తులో దాదాపు 50 నుండి 60 సీట్లు పొత్తులో తీసుకోవాలని జనసేన నాయకులు ఎంత చెప్పినా సరే చివరికి 24కి వచ్చి 24 కాస్త బీజేపీ కోసం అని మరొక 3 ఎమ్మెల్యే సీట్లను, ఒక ఎంపీ సీట్ని త్యాగం చేయగా 21కి వస్తే ఇప్పుడు ఆ 21లో కూడా ఈరోజు మరొక 2 సీట్లను అందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇప్పుడు సంఖ్య తగ్గించుకుంటే మరింత పరువు పోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చి జనసేన కండువాలు కప్పి వాళ్ళకి ఇస్తున్న పరిస్థితుంది. ఇవాళ అవనిగడ్డ అభ్యర్థిగా నిన్న మండలి బుద్ధప్రసాద్ను ప్రకటించారు. అదేవిధంగా రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ను ప్రకటించారు. ఇక్కడ అవనిగడ్డలో దాదాపుగా జనసేనకు సీటు కోసం బండిరెడ్డి రామకృష్ణ, వికృతి శ్రీనివాసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కోర్టులు డిపాజిట్ చేయమన్నప్పుడు ఆ డబ్బులు లేవనేసరికి పవన్ కళ్యాణ్ వాళ్ళకి సీట్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నుండి అప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నట్టు మండలి బుద్ధప్రసాద్ తీసుకొచ్చి ఆ సీట్ ఇచ్చినట్టు పరిస్థితి. మరొకవైపు రైల్వే కోడూరులో గతంలో యనమల భాస్కర్రావు అనే ఒక అభ్యర్థిని ప్రకటించింది జనసేన. 18 మంది జాబితాలో యనమల భాస్కర్రావు పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకి నచ్చలేదని, తెలుగుదేశం పార్టీ నాయకు నచ్చలేదని అక్కడ టీడీపీ నుండి అరవ శ్రీధర్ అనే ఒక వ్యక్తిని, ఒక సర్పంచ్ని 3 రోజుల కిందట చేర్పించుకోవడం, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు 30 రూపాయలు ఇతర టీడీపీ నేతలు ఇతనికి జనసేన అభ్యర్థికి కాదు మా టీడీపీ నుండి వచ్చిన వారికి ఈ సీట్ ఇవ్వాలి జనసేన తరపున అని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో దానికి కూడా అంగీకరించారు. దీంతో రైల్వే కోడూరు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళు జనసేనలో చేరిచ్చిన పరిస్థితి. అలాగే పాలకొండ సీట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. నిమ్మక జయకృష్ణ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కొద్ది రోజుల కిందటే జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ చేరింది. ఇప్పుడు అభ్యర్థిగా అతనికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం. సో మొత్తం ఇప్పటికే 11 సీట్లు ఏవైతే 21 సంబంధించినటువంటి జనసేనకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే సీట్లో 11 సీట్లు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి, తెలుగుదేశం పార్టీతో ఉన్న వాళ్ళకి ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ 2 దీంతో 13 ఇంకా పాలకొండ కూడా ఇస్తే మొత్తం 14 సీట్లు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. మరొక 3 సీట్లు ఏవైతే విశాఖ సౌత్కి సంబంధించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కానీ, మరొక వైపు అటు తిరుపతి సీటుకి సంబంధించి అరణ్య శ్రీనివాసులు కానీ, ఇక్కడ మరొక వైపు మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని, ఈ 3 సీట్లు కూడా 2 ఎమ్మెల్యే ప్లస్ కూడా ఇవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి నాయకులు ఇచ్చిన పరిస్థితి. సో జనసేన కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు 21 సీట్లలో 17 సీట్లు ఈ విధంగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇది ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిరోజు టీడీపీ నేతల కోసం సీట్లు వదులుకోవడమే కాకుండా అభ్యర్థులు కూడా మార్చేసి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వట్లేదని ఒక ఆగ్రహం సరక్తి వ్యక్తం అవుతుంది. ఇప్పటికీ అవనిగడ్డలో నిరసనలతో రాజీనామాలు కూడా మొదలైన పరిస్థితి. అయితే అంటే ఈయన పిలుపు మేరకు ఆందోళన చేయడానికి లేకపోతే రోడ్లపై రావడానికి మాత్రమే జనసేన నాయకులు పనికొస్తారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికి రారు అనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అదే కరెక్ట్ అనుకోవచ్చా? క్లుప్తంగా 1 వర్డ్ ప్లీజ్. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సీట్ల కేటాయింపులో ఎక్కడ కూడా జనసేన జెండా మోసినటువంటి మీకు వైజాగ్ చూసినట్టయితే వైజాగ్ సిటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం కేసులకు పడిన వాళ్ళు కానీ లేదా తాపులు తిన్నవాళ్ళు, తండ్రులు తిన్నవాళ్ళు కానీ వీళ్ళు ఎవరికి ఒక్కరికి కూడా సీట్ ఇవ్వలేదు. వైజాగ్ సిటీలోకి సంబంధించి
ఒక సుందరపు విజయ్ కుమార్ జనసేన నాయకుడు, మిగిలినటువంటి అక్కడ బోల్డ్ సైడ్స్ వచ్చిన ఇటువంటి వాళ్ళకి అన్యాయం చేసిన పరిస్థితి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా అదే జరిగినటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సరే, తిరుపతిలో చూసాం కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ కోసం కాకుండా ఫండ్ ఇచ్చే వాళ్ళ కోసం, చంద్రబాబు చెప్పిన వాళ్ళ కోసం మాత్రమే సీట్లు కేటాయించడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలు పాలవుతుంది. రైట్.